హలో అండి, ప్రెసెంట్ గా మనం సెసమం ఫీల్డ్ లో ఉన్నాము. మొక్కను గమనించినట్లయితే ప్రతి లీఫ్ దగ్గర కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ ఏర్పడి దాని నుంచి క్యాప్సిల్ ఫామ్ అవుతుంటాయి. కానీ ఫిలోడి సోకిన మొక్కను చూసినట్లయితే లీవ్స్ చిన్న చిన్నగా ఉంటాయి. ఫ్లవర్స్ ఏర్పడే చోట ఈ లీవ్స్ అన్ని ఏర్పడి గుత్తుల్లాగా మొక్క పైభాగాన ఉంటుంది. అదే విధంగా కాండం కూడా చాలా వీక్ గా ఉండి వంపు తిరిగి ఉంటుంది. దీన్ని చూసినట్లయితే వెర్రితలలాగా ఉంటుంది కాబట్టి తెలుగులో వెర్రితల తెగులు అని కూడా అంటారు. ఫైటోప్లాజ్మా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని దీప పురుగులు ఎక్కువగా వ్యాప్తి చెందిస్తుంటాయి. నివారణ చర్యలు చూసుకున్నట్లయితే వ్యాధి సోకిన మొక్కను మనము పొలం బయట కాల్చివేయాలి. అదేవిధంగా వ్యాధి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా మిథైల్ డెమటా 1 ml లీటర్ నీటికి, లేదా డైమిథైయేట్ 3 ml లీటర్ నీటికి ఇందులో ఏదో ఒకదాన్ని పిచికారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రికాషనరీ మెజర్స్ ముందు జాగ్రత్త చర్యలను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.